హాయ్ వ్యూయర్స్. నేను ఈరోజు యూట్రోవిజైనల్ ప్రొలాప్స్ గురించి చెప్పదలుచుకున్నాను. యూట్రోవిజైనల్ ప్రొలాప్స్ అంటే అయితే గర్భసంచి అనేది గర్భసంచి ముఖద్వారం కానివ్వండి, సర్విక్స్ కానివ్వండి, గర్భసంచి కానివ్వండి, యోని భాగం వరకు కిందకి జారినప్పుడు దాన్ని యూట్రోవిజైనల్ ప్రొలాప్స్ అంటారు. దీనికి ఏంటి మెడిసిన్స్ ఇస్తారా అని. కానీ దీనికి యూట్రోవిజైనల్ ప్రొలాప్స్‌కి మెడికల్ మేనేజ్మెంట్ అంటూ ఉండదు. మెడికల్ మేనేజ్మెంట్ జనరల్లీ కాల్షియం సప్లిమెంట్స్‌తో స్ట్రెంథెనింగ్ అనేది లిగమెంట్స్ స్ట్రెంథెనింగ్ చేయడానికి కాల్షియం, జింక్, మినరల్స్ అనేది గుడ్ అమౌంట్ వాళ్ళలో డెఫిషియన్సీ ఉందా అనేది చెక్ చేసుకొని, ఆ డెఫిషియన్సీ లేకుండా ఉండడానికి కావాల్సిన మెడిసిన్స్ తీసుకుంటూ, అదే విధంగా లూజ్ ఎండ్ అయిన మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ ద్వారా అంటే ఎఫ్ఎంఎస్ థెరపీ అంటారు. ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనే పద్ధతి ద్వారా మంచి స్ట్రెంథెనింగ్ ఏర్పడడానికి మేనేజ్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇది రీసెంట్ డేస్‌లో వచ్చిన ఈ ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్‌కి మంచిగా ఇచ్చినప్పుడు అంటే విత్ ఎ గుడ్ ఫ్రీక్వెన్సీ అంటే మంచి ఒత్తిడితో కూడిన ఎఫెక్ట్ అనేది ఇవ్వడం వల్ల మజిల్స్‌లో ఉండే ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ జరిగి ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఒక్కొక్క మజిల్ ఫైబర్‌లో ఒక్కొక్క కండరాల్లో మంచి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ జరిగి గట్టిపడేది అవకాశం ఉంటుంది. ఈ గట్టిపడి పటుత్వం ఏర్పడడానికి మీరు కరెక్ట్ టైంలో ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ మొదట్లోనే మైల్డ్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు తీసుకున్నట్టయితే దాని ఎఫెక్టివిటీ చాలా బాగా వస్తుంది. దాంతో మీరు 90% ఆపరేషన్ వరకు వెళ్ళకుండా మూత్ర సమస్యలు కానీ, మల సమస్యలు కానీ అసలు ఏర్పడకుండా అరికట్టవచ్చు. సో దీని విశిష్టత యూట్రైన్ వెజైనల్ ప్రొలాప్స్ అనేది ఐడెంటిఫికేషన్ ఈజీగా చేసుకొని జాగ్రత్తలు తీసుకుంటూ మొదట్లోనే దాన్ని ఐడెంటిఫై చేసుకున్నట్టయితే మీకు యూరిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మోషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రాకుండా చాలా వరకు అరికట్టవచ్చు. ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది కొన్ని సెషన్స్ బేస్డ్ ఇవ్వడం జరుగుతుంది. అది పర్సన్ టు పర్సన్ 4 సెషన్స్‌తోనే అయిపోతుందా? 6 సెషన్స్‌తో అయిపోతుందా? అనేది 30 నిమిషాల ఈ స్టిమ్యులేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 నిమిషాలు అనేది ఎన్ని సెషన్స్ వైస్ అనేది డిపెండింగ్ అపాన్ వాళ్ళ స్టేటస్, వాళ్ళ ప్రొలాప్స్ స్టేటస్‌ని బట్టి ఎంతవరకు కిందకు జారింది, వాళ్ళ పటుత్వాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు అన్ని చోట్ల ఈ థెరపీ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంది అనేది మీరు తెలుసుకొని ఆ ప్రకారంగా మీరు సెంటర్‌కి వెళ్ళినట్టయితే సెషన్స్ ద్వారానే మీరు చాలా వరకు వితౌట్ ఎనీ మెడిసిన్స్, వితౌట్ ఎనీ సర్జరీస్, ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జస్ట్ వచ్చి వాక్ ఇన్ అండ్ వాకౌట్ లాగా ఒక 30 నిమిషాలు మీరు హాస్పిటల్‌లో టైం స్పెండ్ చేసి వెళ్ళినట్టయితే ఒక నెలన్నరలో వ్యవధిలోనే మీరు దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. అండ్ అదే విధంగా ఇంకొక కొంతవరకు అడ్వాన్స్డ్‌గా ఇంకా ఎక్కువ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళకి ఏంటి సర్జికల్ మేనేజ్మెంట్‌కి ఫిట్‌నెస్ ఉండదు కొంతమందికి. సో వాళ్ళకి ఎఫ్ఎంఎస్ థెరపీ తీసుకుంటూ దాంతో పాటు పెసరీస్ అప్లికేషన్, రింగ్ పెసరీస్ అంటారు. కానీ ఈ రింగ్ పెసరీస్ ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు టెంపరరీ మేనేజ్మెంట్ కింద పెసరీస్ హెల్ప్ చేస్తాయి. పర్మనెంట్‌గా ట్రీట్మెంట్ బేస్డ్ మీద వితౌట్ ఎనీ కాంప్లికేషన్, నాన్ ఇన్వేసివ్ అంటే ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఎఫ్ఎంఎస్ థెరపీ చాలా వరకు ఈ సమస్యకి పరిష్కారం ఇస్తుంది. ఈ సదుపాయాన్ని మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ఫెసిలిటీ అనేది మా సెంటర్‌లో అవైలబుల్ ఉందండి. వచ్చి మీరు గైడెన్స్ తీసుకొని ఎన్ని సెషన్స్ తీసుకోవాలి, మీకున్న సమస్యకి పరిష్కారం అనేది ఎన్ని సెషన్స్‌తో అవుతుంది అనేది మీరు తెలుసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. థాంక్ యూ.